మనకి రెండు, ఒక గ్రీన్ డబ్బా ఇంకొకటి రెడ్ డబ్బా ఇచ్చిన పరిస్థితి. తర్వాత ప్రభుత్వంలో అవన్నీ కూడా గాలికి కలిసిపోవడం జరిగింది. కానీ ఈ రోజు తీసుకున్న నిర్ణయం అయితే మాత్రం మోహన్ రావు గారు చెప్పినట్టు ఆల్ ఆఫ్ ది సడన్ అందరూ కూడా ప్లాస్టిక్ ను వాడడం ఒకేసారి మానేయడం అన్నది కష్టసాధ్యం. కానీ మన ఇంట్లో వేస్ట్ గా పడేది ఏ అయితే ఉన్నాయో ఇనుము, పేపర్లు, పుస్తకాలు, అట్టపెట్లు, ప్లాస్టిక్ బాటిళ్లు, గాజు బాటిళ్లు, స్టీల్ వస్తువులు, అల్యూమినియం, ఇతర వస్తువులు మనకి ఉపయోగపడనివి మనం బయట పారేస్తాం, లేకపోతే స్టోర్ రూమ్ లో పడేస్తాం. స్టోర్ రూమ్ లో పడేసిన దగ్గర నుంచి నానా చెత్త చేస్తుంది. అక్కడికి పాములు వస్తాయి, ఇంకొకటి వస్తాయి, మనకే ప్రమాదకరం. అటువంటి పరిస్థితి ఉండకూడదనే ఒక ఆలోచనతోటి దీన్ని ఈ రోజున ఒక రేటు, మీరు ఇచ్చిన దానికి ఒక రేటు డిసైడ్ చేశారు మండల పరిషత్ నుంచి. ఆ రేటుకి బదులుగా మీకు కొబ్బరి నూనె ప్యాకెట్లు, సర్ఫ్ ప్యాకెట్లు, బట్టల సబ్బులు, వంటి సబ్బులు, టీ, బ్రూ, కాఫీ ప్యాకెట్స్, అలాగే కంపోస్ట్ ప్యాకెట్స్, లేస్ ప్యాకెట్లు, పేస్ట్లు, ఇలా మనకు ఉపయోగపడి అన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆడవాళ్ళు చాలా ఎక్కువ ఆలోచిస్తారు. బయట వాడు ఎవడో సైకిల్లో వస్తే వీళ్ళు 20 రూపాయలే పెట్టాడు దీని రేటు, ఆడు 40 రూపాయలు చెప్పాడు కదా అని. మీరు 1 కిలో అయితే 1 కిలోకి కరెక్ట్ గా తూసి వీళ్ళైతే కరెక్ట్ ఇస్తారు. బయట వాళ్ళు అయితే 1 కిలో చూస్తే 3 కిలోలు పట్టుకుపోతాడు. మనకు తెలీదు, చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం అనుకుంటారు, కానీ మీకు వాళ్ళు తెలియకుండా పట్టుకుపోతారు. ఈ గవర్నమెంట్ ద్వారా మనం చేసుకున్నట్టయితే నాణ్యమైన వస్తువులు మనకు వస్తాయి, మీ ఇంట్లో చెత్త కూడా ఉండదు. కాబట్టి మీరు కూడా 10 మందికి అవగాహన కల్పించి దీన్ని సక్సెస్ చేసినప్పుడే మన భావితరాల భవిష్యత్తు కాపాడిన వాళ్ళు అవుతాం. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే పూర్వం మన పెద్దలు, తాతలు 100 సంవత్సరాలు బతికాడు, 110 సంవత్సరాలు బతికాడు అన్న పరిస్థితి నుంచి ఈ రోజు 50-60 సంవత్సరాలు బతకడం అన్నది కనా కష్టం అయిపోతుంది. జీవన విధాన శైలిలో మార్పు వచ్చింది. మనం తినే తిండి ప్రతిదీ కూడా విషం, మనం పీల్చే గాలి ప్రతిదీ కూడా విషమయం అయిపోయి ఉంది. దీన్ని మళ్ళీ మన పిల్లల కన్నా పూర్వ భవిష్యత్తు ఇవ్వాలి అంటే ఇలాంటి నిర్ణయాలకి మనం అందరం కూడా చేదోడు వాదోడుగా నిల్చున్నప్పుడే అది సక్సెస్ అవుతా, భావితరాల భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి ఆ విధంగా ఆలోచించి 10 మందిని కూడా మీరు మోటివేట్ చేసి మళ్ళీ ఒకరికి 10 మంది చెప్పి దీన్ని సక్సెస్ చేసుకోగలిగిన రోజు మన భవిష్యత్తే బాగుంటుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.